హాయ్ అందరికీ నమస్కారం. ఇప్పుడు మీకు మగ్గం వర్క్ బ్లౌజు బోట్ నెక్ నెట్ వచ్చిన దాన్ని ఎలా స్టిచ్ చేయాలనేది మీకు క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. చూడండి, ఈ ఫోటోలో ఉన్న విధంగా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ లైనింగ్ వేసేసుకొని కట్ చేసుకున్న లైనింగ్ స్టార్ట్ చేయాలి. చేసి కంపల్సరీ దీనికి సింగిల్ పాదం అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనం పూసలు అవన్నీ ఉన్నాయి, డబల్ పాదంతో అవ్వదు. కాబట్టి సింగిల్ పాదంతోనే కరెక్ట్గా వేసుకోవాలి. ఒక పాదం వరకు ఖర్చు కట్ చేసేసుకొని, మా షాప్లో అదే స్టిచ్చింగ్ ఇది. లైనింగ్కి పై కుట్టు వేసేసుకొని నెక్ ఒకటికి స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఆ హోల్ని ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. దానికి పై కుట్టు వేసేసుకొని చాలా బాగా వస్తుందండి. చూసారా, మనకి పూస తప్పించేసి రౌండ్గా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఫస్ట్ రౌండ్గా ఎలా అయితే ఉందో కరెక్ట్గా సెంటర్ చూసేసుకొని, మీరు పిన్ పెట్టేసుకోండి, నాకు అవసరం లేదు. అలా కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంచుకొని ఒక పాదం వార అది ఫోల్డ్ చేసేసి హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, స్టిచ్చింగ్ అన్న దానిపైన తెలియకుండా స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. హెమ్మింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలా కనపడేటట్టు నెట్ ఎంత అయితే ఉందో ఆ నెట్కి మనం కట్ చేసుకొని రౌండ్గా దాన్ని అక్కడక్కడ కాట్లు పెట్టేసి ఫోల్డ్ చేసేసి చూపిస్తాను. అది కూడా అలా ఫోల్డింగ్ చేసేసి కాట్లు పెట్టుకుంటే ఫోల్డింగ్కి వస్తుంది అన్నమాట. అలా నీట్గా ఫోల్డింగ్ లోపలకు నొక్కుంటూ మనం స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చు, హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు అన్నమాట. వీలుగా కరెక్ట్గా హోల్ ఎలా అంత అయితే ఉందో అంతవరకు ఫోల్డింగ్ చేసేసుకోవాలి. మేమైతే స్టిచ్చింగ్ చేస్తాము. హెమ్మింగ్ చేస్తే బాగుంటుంది. ఇంకా
టైం వేస్ట్ అవుతుందని స్టిచ్చింగే చేస్తున్నాము. స్టిచ్చింగ్ కూడా బాగానే ఉంటుంది, తెలియకుండా ఉండాలి, బయటికి ఖర్చు రాకుండా మేనేజ్ చేసుకోవాలన్నమాట. పైన ఒక కుట్టు పెట్టేసుకొని అలా నీట్గా స్టిచ్చింగ్ వేసుకోవాలి. సింగిల్ పాదమే ఉండాలి, సింగిల్ పాదం ఉంటేనే దీని మీద వర్క్ అవుతుంది అన్నమాట. అలా వస్తుంది నీట్గా. ఇప్పుడు మనం పాదం మార్చేసేసుకొని నీట్గా లైనింగ్ అంటించేసేసుకొని పైపింగ్ ఎలా తయారు చేయాలి, తయారు చేసి కింద నడుముకి ఎట్లా అప్లై చేయాలి అనేది కూడా చూపిస్తాను. మీరు వీడియో ఫాలో అవుతే ఈజీగా స్టిచ్చింగ్ చేసే విధానం నేర్చుకుంటారు. కాట్లు పెట్టేసుకోవాలి, పెట్టేసుకొని బ్యాక్ డాట్లు అలా చెక్ చేసేసుకోవాలన్నమాట. కుర్రోడు నా దగ్గరే నేర్చుకున్నాడు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. చాలా నీట్గా కుడతాడు. బ్రహ్మం ఇతని పేరు, నా శిష్యుడేనమాట. ఫినిషింగ్ మళ్ళీ పొగడకూడదు, అతన్నే ఆడి ముందు పొగడకూడదు, టాలెంట్ చెప్తున్నాను అనమాట. చాలా బాగా స్టిచ్ చేస్తాడు, అంటే స్లో ఉంటాడు. స్టిచ్చింగ్ మట్టుకు ఫినిషింగ్ అదిరిపోద్ది అనమాట. చాలా బాగా స్టిచ్ చేస్తాడు. పైపింగ్ అలా తయారు చేసేసుకొని దాని మీద అప్లై చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. మళ్ళీ దానికి హెమ్మింగ్కి మనం క్లాత్ ఎలా తీయాలో మీకు ఐడియా అయ్యే ఉంటుంది, లేదంటే చూపిస్తాను అది కూడా. ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ వరకు మనం ఫోల్డింగ్ స్టిచ్చింగ్ చేసేసుకొని దాని మీద మామూలుగా రెగ్యులర్గా మనం నడుముకి ఎంతైతే పట్టీ పెడతామో ఆ పట్టీ వరకు కట్ చేసుకొని అప్లై చేసేసుకొని లోపలికి తిప్పేస్తే పైపింగ్ పైకి కనపడుతుంది. చాలా బాగా నీట్గా ఉంటుంది అన్నమాట. వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్, శ్రీ అరుణ బొటిక్, సినీ లేడీస్ టైలర్స్, మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్,
168 షాప్ నెంబర్ నరసరావుపేట కోట సెంటర్ కోడెల సుప్రసాదరావు హాస్పిటల్ ఆపోజిట్ మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఒక ఫాలో కొట్టొచ్చు కదా. ప్లీజ్ సపోర్ట్. ఇంకెన్నో మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. మీ ఆదరణ, అభిమానం నా మీద ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బుజ్జిబాబు మాస్టర్, అరుణ బొటిక్, సినీ లేడీస్ టైలర్స్. నాది ఆల్రెడీ మానిటైజేషన్కి అప్లై చేశాను. చాలా తక్కువ వీడియోల్లోనే నాకు వాచ్ అవర్స్ బాగా వచ్చారు. నాకు మ్యాక్సిమం 100 వీడియోస్ చేసి ఉంటాను అంతే, షార్ట్స్ కానీ వీడియోస్ కానీ. నాకు స్టిచ్చింగ్ వీడియోలోనే మానిటైజేషన్ అయిందనమాట. నాది యాక్టింగ్ స్కిల్స్, నాది యాక్టింగ్ పర్పస్ మీదే పెట్టాను ఛానల్లో. ఈ ఒక వీడియో పెట్టాను, ఇది వైరల్ అయిపోయింది. ఇదేదో బాగుందని దీన్నే ఫాలో అవుతున్నాను అనమాట. నాకు వచ్చిన వరకు చూసారా, చాలా నీట్గా వచ్చిందండి.